తెలంగాణ పవన్ కళ్యాణ్ వెంటనే పవన్ కళ్యాణ్ వెంటనే పవన్ కళ్యాణ్ వెంటనే పవన్ కళ్యాణ్ వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం తెలంగాణ ప్రజలకు వెంటనే తెలంగాణ ప్రజలకు వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ మొన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడడం సిగ్గుచేటు తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అయ్యా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల అయ్య జాగిరు తాత జాగిర్ అని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. మన తెలంగాణ ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేసి ఉద్యోగులు విద్యార్థులు యువత బలిదానంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్న మా తెలంగాణ రాష్ట్రాన్ని మీరు అవాకు చెవాకులు పేలడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరు ఆపినరని మేము సందర్భంగా అడగడం జరుగుతుంది. మేము ఖచ్చితంగా ఎలక్షన్లో పోటీ చేస్తాం, మేము తిరుగుతాం. ఎవరైనా మిమ్మల్ని ఆపేది? ఎవరు ఆపిరు? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి ద్రోహులుగా మీరు తిరస్కరించడం జరిగింది. కానీ ఎవరు మిమ్మల్ని ఆపలేరు. మీరు ఏదో ఆవేశంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. మీరు ఆపింది ఎవరని మేము ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని ఆహ్వానిస్తాం. అవసరమైతే మీ సీమలత ఇక్కడ అభిమానులు కూడా ఉండడానికి ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజల గురించి మాట్లాడితే సహించబోమని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. నిజంగా మీరు తెలంగాణకు మీరు వ్యతిరేకులే అని ఈ సందర్భంగా చెప్తున్నాం. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని విభజన సందర్భంగా ఒక్క 11 రోజులు బాధ కొద్ది అన్నం మానేసిందని ఎన్నో సందర్భంగా మీరు చెప్పడం జరిగింది. అది తెలంగాణ ద్రోహం కాదా, తెలంగాణకు వ్యతిరేకం కాదా అని ఈ సందర్భంగా అనడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రం గురించి రాజకీయం చేయడం చాలా సిగ్గుచేటు. తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని నమ్మరని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు తెలంగాణ ప్రజల మీద తెలంగాణ ఆత్మ అభిమానుల మీద అలాగే తెలంగాణ రాష్ట్రం పైన అవాకు చెవకులు పేలితే ఊరుకునే ప్రసక్తే లేదని మరోసారి నేను తెలియడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల హక్కు, తెలంగాణ ప్రజల తాత జాగీరు అయ్య జాగీరే తెలంగాణ రాష్ట్రం అని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా ఉండాలి. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఒక హోదాలో ఉండి ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా దురదృష్టమని మరోసారి తెలియడం జరుగుతుంది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు వెంటనే తెలంగాణ ప్రజానీకానికి ఖచ్చితంగా మీరు క్షేమపాలన చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏదో ఎవరో ఇయ్యలేరు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ విద్యార్థులు, యువత, ఉద్యోగులు ఎంతో మంది బలిదానంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మరోసారి గుర్తు చేయడం జరుగుతుంది. ఇప్పటికీ దశాబ్దమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దమైతున్న ఆంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్రంపై విషం కమ్మడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి ఏ అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని మరోసారి తెలియడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవాన్ని ఎవరు కించపరిచినా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ
కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ముందుంటుందని మరోసారి తేలడం జరుగుతుంది. శ్రీరామ రక్ష తెలంగాణ ప్రజల కంటే మన బీఆర్ఎస్ పార్టీ అని మరోసారి తేలడం జరుగుతుంది. ఖచ్చితంగా డిప్యూటీ సీఎం గారు వెంటనే తెలంగాణ ప్రజలకు మీరు ఖచ్చితంగా క్షేమపణ చెప్పాలి. తెలంగాణలో ఖచ్చితంగా మీరు క్షేమపణ చెప్పకపోతే ఖచ్చితంగా అడ్డుకునే సుధా సిద్ధంగా ఉన్నామని మరోసారి తేలడం జరుగుతుంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు ఆంధ్ర పార్టీలను ఇక్కడ తిరస్కరించడం జరుగుతుందని మరోసారి తేలడం జరుగుతుంది. ఏది ఏమైనా మీరు తెలంగాణలో ఆనాడు మీరు పోటీ చేసారు, మొన్న పోటీ చేసారు, కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడం జరిగింది. అయినా మీరు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మొన్నటి రోజున తెలంగాణ ఆవిర్భావం రోజున మీరు ఇక్కడ ఏదో సభ పెడతామని అది ఎవరు అడ్డుకున్నారని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. ఎవరు అడ్డుకోలేరు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా తెలంగాణ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోవాలి మరోసారి తేలడం జరుగుతుంది. ఇప్పటికైనా వెంటనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు వెంటనే తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ ప్రజలకు వెంటనే, తెలంగాణ ప్రజలకు వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ.